15 రోజుల వరకు పాలు గ్యారెంటీ. రొమ్మ ప్రాబ్లం వచ్చినా మై వచ్చినా రీసర్వీస్ అంటే ఆ గేదెని తీసుకుని ఇంకో ఇదే రేటు, ఇదే సేమ్ ఇదే రేటు. అన్న ఎలా రండి ఒకసారి అన్న, అన్న ఒకసారి రండి. ఒకసారి అన్న వాళ్ళు కొన్నారు, అన్న వాళ్ళు తీసుకున్నారు మామూలుగానే టైంకి. ఏం దానా పెడతారు మీరు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. మనం ఇప్పుడు శేఖర్ డైరీ ఫామ్లో ఉన్నాము, చంద్రశేఖర్ అన్న దగ్గర. ఇక్కడ అయితే అడ్రస్ కూడా తెలుసుకుందాము. సైజ్ నేను చెప్పే అవసరం లేదు, హెవీ సైజ్ చూడండి. సైజ్ నేను చెప్పే అవసరం లేదు, హెవీ సైజ్ గేదెలు అయితే అన్న దగ్గర ఎప్పుడు సంవత్సరం పొడవునా ఉంటాయి. అడుగుదాము. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఈ అడ్రస్ ఏమొస్తుంది మనది? మనది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాటరపల్లి గ్రామం. మన డైరీ పేరు వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్. మన దగ్గర 360 రోజులు సప్లైలో ఉంటాయి. ఓకే, మన దగ్గర ఇప్పుడు ఏవీ సైజ్ నెంబర్ 1 బర్రెలు ఉంటాయి మామూలుగానే. పాలు ఎంత ఉంటుంది, ప్రైజ్ ఏముంటుంది? పాలు వచ్చి 10 కాడి నుంచి 14-16 ఇచ్చి ఉన్నాయి. ఓకే, 90,000 కాడి నుంచి 1,30,000 వరకు ఉంటుంది గేది. ఓకే, మన దగ్గర అంటే డైరెక్ట్ గా మీరు వస్తే 90 కాడి నుంచి 1,30,000 వరకు ఇస్తాను. ఓకే, అదే నేను 90 కాడికి ఇచ్చి గేది బయట వాళ్ళు ఎవరు తీసుకొచ్చినా 1,20,000 1,30,000 అవుద్ది. 1,30,000కి ఇచ్చిన గేది 1,60,000 1,70,000 అవుద్ది. ఓకే, వాళ్ళు ఎవరో ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా మీరు డైరెక్ట్ వస్తే ఈ రేట్లో మీకు కంటిన్యూగా ఇస్తాను. ఈ రేట్లో ఏ రేట్లో తీసుకున్నాడు? ఏ రేట్లో సైజు కూడా చూసుకోండి. ఇదే సైజు బయట ఎక్కడున్నా 1,50,000 1,60,000 అంటారు. మన దగ్గర అంత రేట్ ఉండదు. ఇదే గేదెల్ని 90 కాడి నుంచి 130,000 వరకు ఉంటుంది సార్. ఇవే గేదెలు? ఇవే గేదెలు. ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మొత్తం శాల్తీలు? మన దగ్గర ఇప్పుడైతే 30 శాల్తీలు ఉన్నాయి. 30 శాల్తీలు ఉన్నాయి. ఓకే, ఇప్పండి అన్న. పాల గ్యారెంటీ ఏముంటుంది? పాలు 10 లీటర్ల కాడి నుంచి 14 లీటర్ల వరకు ఉంటాయి. 15 రోజుల వరకు పాలు గ్యారెంటీ. రొమ్మ ప్రాబ్లం వచ్చినా మై వచ్చినా రీసర్వీస్ అంటే ఆ గేదెని తీసుకుని ఇంకో గేదెని ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ గేదె ఫస్ట్ ఇప్పండి. ఈ గేదె వచ్చి 16 లీటర్ల పాలు అవుతుంది అనేది. దీని అండర్ క్వాలిటీ కూడా చూడండి. ఇది చూడండి, సైజ్ చూడండి ఇది. ఓకే, ఎన్నో అవుతా? సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్, రెండో ఈత. ఎన్ని పాలు అయితే అన్నారు? 16, 8, 16 కూడా ఉన్నాయి మన దగ్గర. ఇన్ని ఉన్నాయన్న. అంటే అటర్ క్వాలిటీ కూడా చూడండి అన్న, అటర్ క్వాలిటీ ఎలా ఉందో. ఓకే, గేదె అడ్డర్ క్వాలిటీ అంటే మనం 8 లీటర్లు అవుతుందంటే అడ్డర్ క్వాలిటీ ఉంటేనే పాలు అవుద్ది. అవును, అడ్డర్ క్వాలిటీ లేని పాలు అవ్వదు. ఓకే, ఇది చూడొచ్చు. అడ్డర్ క్వాలిటీ ఆ క్వాలిటీ మీద పాలు అవుద్ది మామూలుగా. తీసుకురామ్మా. సన్ని అడవంగా చూడండి, మన నడుమేటి గేదె మామూలుగానే ఆ జాతీయ రకం అని. ఏవి సైజు గేదె 16 లీటర్ల పాలు ఇవ్వాలంటే 8, 16 లీటర్లు ఇవ్వాలంటే ఈ సైజు ఉండాలని. ఓకే, ఈ సైజులో అయితే 1,30,000 ఆ రేంజ్ లో పడతాయి. 1,30,000. ఇదే గేదె బయట ఎక్కడ ఉంటే 1,80,000 అవుద్ది. వీడియోలో పక్క ఇదే రేటు కదా? ఇదే రేటు, ఇదే సేమ్ ఇదే రేటు. అన్న ఎలా రండి ఒకసారి అన్న, అన్న ఒకసారి రండి. ఒకసారి అన్న వాళ్ళు కొన్నారు, అన్న వాళ్ళు తీసుకున్నారు మామూలుగానే. ఓకే, ఎన్ని గేదెలు తీసుకున్నారు? 2 గేదెలు తీసుకున్నాం. ఓకే, ఏం ప్రైస్ లో తీసుకున్నారు? 250 పడింది. ఓకే, 1,10,000. ఓకే, ఎంత చెప్పారు అన్న వాళ్ళు? 1,70,000 చెప్పు, 70,000 మనం. ఓకే, 2,50,000 ఇచ్చారు. ఓకే, 2,70,000 మీరు చెప్పారు. 2,50,000కి అయిపోయింది. ఓకే, బార్గెనింగ్ అయితే ఉంటది. ఓకే, చూడొచ్చు. మీరు చెప్పిన రేటే. ఏమైనా బలవంతం చేసిరా? ఏమి చేయలేదు. ఏమైనా మోసం లెక్క ఉందా? ఏమీ లేదు. డైరెక్ట్ వచ్చిరా? మధ్యలో డైరెక్ట్ ఎక్కడి నుంచి వచ్చారు? జంగారెడ్డి. జంగారెడ్డి. ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి? 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు. ముందేమన్నా తీసుకున్నారా? తీసుకున్నారు అన్న దగ్గరనే. ఓకే, చూడొచ్చు రైతుల దగ్గర కూడా. ముందు తీసుకుని ఎన్ని పాలు ఇస్తున్నాయి? ఇస్తున్నాయి అన్న, 7 లీటర్లు 8 లీటర్లు ఇస్తున్నాయి టైంకి. ఏం దానా పెడతారు మీరు? బీరు పొట్టు, పత్తి చెక్క. ఓకే, చూసుకోవచ్చు. చెప్పిన పాలు ఉన్నాయి. మీరు బీరు పొట్టు పెట్టకుంటే ఒక 6 లీటర్లు ఇస్తా ప్రతి గేదె. ఓకే, అన్న దీని గురించి చెప్పండి. ఇది ఒరిజినల్ ముర్రా అన్న. ఒరిజినల్ ముర్రా మామూలుగా రింగ్ లో రింగు. ఓకే, ఇంకా డెలివరీ టైం 10 days ఉంది. ఓకే, ఇది 14 లీటర్లు అవుద్ది. ఓకే, 1,30,000 ఆ రేంజ్ చెప్తున్నాం మేము. 1,30,000 చెప్తున్నాం. నేను చెప్పిన రేట్ అలాగే ఉంటుందన్న, ఎంత బాగా 90,000 కాడి నుంచి 1,30,000. చూడండి, ఇదే గేదెని ఎక్కడికి వెళ్ళినా 1,80,000 2 లక్షలు చెప్తారు. మేము ఆ రేట్ చెప్పను. డైరెక్ట్ బేరం వస్తే నేను అది అన్న డైరెక్ట్ గా వచ్చాడు, డైరెక్ట్ గా తీసుకున్నాడు. ఓకే, గేదెలు ఇది చూడండి, క్వాలిటీ చూడండి. ఈ రేట్ చాలా తక్కువ రేట్. ఇది సైజు కూడా ఆర్ఆర్ విండో వచ్చా ప్రతి గేదె 14 లీటర్లు పాలు పడుతుంది అన్న. ఓకే, 14 లీటర్లు. ఇది వచ్చి 1,10,000 అవుద్ది అన్న. 1,10,000 అవుద్ది ఇది. ఓకే, ఇది వచ్చి ఇంకా 4-5 రోజుల్లో డెలివరీ అవుద్ది. ఓకే, 12 లీటర్లు లెక్కేసుకోండి. 12-14 లీటర్లు. సైజు కూడా చూడండి, ఇక్కడ చూడండి. మీరు డైరెక్ట్ గా వస్తే ఈ రేట్లో నేను ఇవ్వగలను. మీరు ఎప్పుడు వచ్చినా మీరు డైరెక్ట్ గా వస్తే ఈ రేట్లో నేను ఇవ్వగలను అన్న. ఓకే, ఇదైతే డెలివరీ అయిందన్న. ఇది డెలివరీ అయింది. ఓకే, పాలు అయితే మామూలుగా వారం అయింది డెలివరీ అయ్యి. ఓకే, ఇప్పుడు 6-12 లీటర్లు అవుతుంది అన్న. 6-12 లీటర్లు అవుతుంది. రూమ్ ఫుడ్ ఫెసిలిటీ ఎంత ఉందా? రూమ్ ఉందన్న. మా మీద దయించి నేను 10 సార్లు చెప్తాను ప్రతి వీడియోలోని. మీరు ఇక్కడ 2 రోజులు ఖాళీ చేసుకుని రండి. 2 రోజులు ఉండి 4 పూట్ల పాలు పిండుకొని మీరు అనుకున్న పాలు ఉంటేనే తోలుకెళ్ళండి. లేకపోతే వద్దు మామూలుగా.
సైజు కూడా చూడండి ఏవి సైజు ఉంటాయి మన దగ్గర. చూడండి దీని సైజు కూడా ఏవి సైజు. ఓకే, గేదె సైజు ఏంటి రేటు మామూలుగా గేదె ఇక్కడ చూడొచ్చు. ఇది ఇక్కడ తీసుకో. సైజు చూడండి, సైజు క్వాలిటీ కూడా చూడండి. సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఓకే, 12-14 లీటర్లు అవుద్ది. 12-14 లీటర్లు. ఓకే, దీని ప్రైస్ 1,25,000 చెప్తున్నావు అన్న. 1,25,000 చెప్తున్నావు. ఓకే, దాన్ని బట్టి చూసుకొని మాట్లాడుకోవచ్చు. ఓకే, ఎక్కువ ఉండదు, 5,000 డిఫరెన్స్ అంతే అన్న. పెద్ద డిఫరెన్స్ గా ఉన్నావు అంటే నా డైరెక్ట్ బేరం కాబట్టి ఒక 1000 రూపాయలు నేను వేసుకుని ఇచ్చేస్తాను. నేను పెద్ద ఆశపడను. 1,000-2,000 వేసుకుని నేను ఇస్తాను. పెద్ద డిఫరెన్స్ వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు చెప్పను. మీరు డైరెక్ట్ గా వస్తే ఇదే గేదె మీరు బోకరేజ్ తీసుకొచ్చారంటే నేనే 2 లక్షలు చెప్పింతాను నా చేత. అవును, నా చేత వాళ్ళు బోకరేజ్ 2 లక్షలు చెప్పింటారు. అంటే మేము ఇచ్చి తక్కువే, మా ఇంకా బోకరేజ్ ఎక్కువ. ఆ బోకరేజ్ లేకుండా డైరెక్ట్ వచ్చి మీరు తీసుకోండి. 1,25,000 వస్తుంది. 1,25,000 1,25,000 గేదె తీసుకొని వెళ్ళచ్చు. ఓకే ఓకే, చెప్పండి డైరెక్ట్ గా మామూలుగా. ఓకే, ఇది డెలివరీ అయిందన్న. ఇది డెలివరీ అయింది. ఓకే, ఓ పూట 5 ఓ పూట 4 అవుతుంది. ఎన్ని రోజులు డెలివరీ అయ్యి 2 రోజులు అవుతుంది. ఓకే, పచ్చిగా ఉంది చూడొచ్చు. పడుకుంది దూడ పడుకుని ఉంది, పచ్చి ఉంది, పడుకుంది. ఓకే, 5 లీటర్ అవుతుంది. 5 లీటర్లు అవుతుంది. ఇంకా 2 లీటర్ పెరుగుతుందా? పెరుగుతుంది అన్న. ఓకే, పెరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఉన్నాయి ఇంకా. ఈ సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఓకే, ఇది వచ్చి ఇంకా 15 రోజులు ఉంది డెలివరీ టైంకి. ఓకే, డెలివరీ టైం 15 రోజులు. రే కట్టేసరండి. 15 రోజులు ఉంది డెలివరీ టైం. 15 రోజులు ఉందన్న గేదె. అలాగే ఇది చూడండి, ఈ గేదె మన తర్వాత మాట్లాడు. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుందన్న? 15 రోజులు ఉందన్న టైం. 15 రోజులు. 15 రోజులు ఉందన్న టైం. గేదె పెంచి చూడండి, సైజ్ ఏంటి, బాల్ ఏంటి. డెలివరీకి ఏం ప్రాబ్లమ్స్ వస్తే మనం ఏం ప్రాబ్లం ఉండదన్న. మీరు డెలివరీ అయ్యే టైంలో దగ్గర నుండి చూసుకుంటే సరిపోద్ది. అయినప్పుడు దూడ దగ్గర ఉండి అవన్నీ చూసుకుంటే సరిపోద్ది అన్న. డెలివరీ టైం ఇంకా 15 రోజులు ఉందన్న. ఇసుకబికోలో ఇది దీని గురించి చెప్పండి అన్న. ఇది ఎంత పడుతుంది? ఇది 1,10,000 అవుద్దన్న. 1,10,000 అవుద్దన్న. ఓకే, వీళ్ళు తీసుకున్న గేదెలేవి? అవి తీసుకున్నా ఇది బయట ఉన్నాయన్న. ఓకే, బయట ఉన్నాయి. సరే, అవి తీసుకున్నాయని బయట ఉన్నాయి. ఎప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు చేస్తారు? ట్రాన్స్పోర్ట్ ఎదుగన్నా బండి వస్తుంది, ఎక్కించేస్తామే. ఓకే, ఇది చెప్పండి. ఇది వచ్చి స్మాల్గా 11 లీటర్లు అవుతుందన్న. 11 లీటర్లు. ఓకే, 1,00,000 అవుద్దన్న. 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు అవుద్ది. ఓకే, 1 లాక్ ఇచ్చేస్తారు. డైరెక్ట్ రండి, డైరెక్ట్ వస్తాయి. చూడొచ్చు. సైజు కూడా చూడండి, ఏవి సైజు ఉంటాయి. మీరు ఇండియాలో ఎక్కడ ఈ రేట్లు దొరకవు. డైరెక్ట్ కొత్త ఆ రేట్లో నేను ఇస్తానన్నా. డైరెక్ట్ గా వస్తాను, ఎవరి దగ్గరికి వద్దు. బోకరేజ్ నో ఎంట్రీ. నా దగ్గర బోకరేజ్ తీసుకురావద్దు. ఒకవేళ మీరు స్క్రీన్ స్కాట్ మీద అందరూ ఫోన్ నెంబర్లు ఉంటున్నాయి. అందరూ ఫోన్ నెంబర్లు చూసుకోండి. మీరు ఫోన్ చేసి రండి. అక్కడే వాళ్ళే బాగా డైరీలో చూసుకొని వదిలేండి అంతే. ఓకే, వాళ్ళ డైరీలో చూసుకొని వదిలేండి. ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ చూడండి అన్న. ఇక్కడ చెప్పండి, చూసుకొని మీరు డైరెక్ట్ ఎవరు వచ్చినా సరే స్క్రీన్ మీద ఫోన్ చేసి వాళ్ళని అక్కడ వదిలేసి డైరెక్ట్గా వస్తాను, ఈ రేట్లు ఇస్తాను. ఇది ఇంకా ఒక వారం ఉంటుంది అన్న. ఓకే, చూడండి పచ్చి దూడలు అన్ని చూడండి. ఇక్కడ ఇవన్నీ ఫ్రెష్గా ఫ్రెష్గా అన్న. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఫ్రెష్గా ఇన్ని 10 ఉన్నాయి. 10 ఉన్నాయి. మీరు పాలని పిండుకొని చూసుకొని తీసుకెళ్ళచ్చు. ఎటువంటి దానికి ఏం గ్యారంటీ ఉండదు. దానికి సేపు దార అన్ని ఇక్కడనే చూసుకోవాలి. ఎక్కడ చూసుకోవాలి, 2 రోజులు ఉంటే పాలు చూసుకోవాలి. ఓకే, ఒకవేళ ఇంటికి వెళ్ళి పాలు తక్కువ వచ్చినా ఏం ప్రాబ్లం వచ్చినా 15 రోజుల లోపల నేను మళ్ళీ రీసర్వీస్ చేసుకుంటాను. ఓకే, మీరు ఎటువంటి ఇబ్బంది పడలేదు. మీరు డైరెక్ట్గా వస్తేనే. ఓకే, మీరు డైరెక్ట్గా వస్తే నీ ఈ రేట్లు ఇవ్వగలను. మీరు ఎన్నిసార్లు బ్రోకరేజ్ ఉండొద్దు డైరెక్ట్ అంటున్నారు. ఏంది అసలు ప్రాబ్లము? ఎలా మోసం ఏమైతుంది అసలు? మోసం ఏదంటే అన్న చెప్పకూడదు, అయితే చెప్తున్నాను. ఏంటంటే చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఒక బోకరేజ్ ఇచ్చేసి వాళ్ళు నా దగ్గర మామూలుగా గేదెలు ఉన్నాయని నా దొడ్లో ఆ దొడ్లో పెట్టి తీరా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చాక అవి అమ్మేసేవండి అని చెప్పి ఏదో చిన్న గేదెలు భారీ సైజు గేదెలు చూపిస్తారన్న ఫోటోలోని. వాళ్ళ మీద ఆశపడిపోయి 80-90 ఇస్తానంటే వస్తారు. ఇక్కడికి వచ్చాక అవి లేవన్నా అమ్మేసారని చెప్పి మా అన్నయ్య దగ్గర ఉన్నాయి, మా బావాల దగ్గర ఉన్నాయని తీసుకొచ్చి 20-30 వేలు కమిషన్ తీసుకుంటున్నారు. అందువల్ల మీరు పోతున్నారు, మాకేం లేదు. 20,000-30,000 ఉంటుంది కమిషన్. ఒక గేదెకి 3 లక్షలు. లోడికి 3 లక్షలు సింపుల్ గా పట్టుకుపోతున్నారు వాళ్ళు. ఇంత దానాలు పెట్టుకుని ఎంతో సాకరీ చేసిన గేదె 2,000 మిగలడానికి మాకు బాధ కింద ఉంటుంది. ఓకే, అది ఆ బాధ మీరు పడకూడదు. అంటే ఒక 2,000 తింటే నేను తినాలా. ఓకే, 2,000 తగ్గితే మీకు తగ్గాలి. అవును, మీరు తగ్గి తోలు పట్టుకెళ్ళారంటే మీరు ద్వారా మళ్ళీ 4 గేదెలు మీరు వస్తారు. ఓకే, అది మీరు 4 గేదెలకు వచ్చి మీరు చేసుకుంటారు కాబట్టి మామూలుగా డైరెక్ట్గా వస్తే ఈ రేట్లో నేను ఇస్తాను. ఓకే, ఇక్కడ స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి అన్నది. ఏమైనా చెప్పాలనుకుంటారా? నా పేరు చంద్రశేఖర్ డైరీ ఫామ్ అన్న. నా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం. డైరీ పేరు వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్. నా దగ్గరికి ఎవరైనా సరే 360 రోజుల్లోని గేదెలు ఉంటాయి.
90,000 కాడి నుంచి అంటే మొన్న గత 2 వీడియోలను 80,000కి ఇచ్చాను, 90,000కి ఇచ్చాను గేదెల్ని. అవి వీడియోలు మామూలుగా నేను చెప్పాను 1,10,000 చెప్పాను, 1,10,000కి రైతుకి ఇచ్చాను. వీడియోలు చూసారు ఆల్రెడీ. ఓకే, అవి కూడానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. మీరు డైరెక్ట్గా వచ్చి ఆ నెంబర్ ఫోన్ చేసి డైరెక్ట్గా రండి, అదే రేట్లో మీకు గేదెలు ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ.